హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టి మంచి రాబడులను అయితే పొందాలనుకుంటున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ మీకు సరైన ఆప్షన్. కానీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? ఇవి ఎలా పనిచేస్తాయి? మన డబ్బుతో ఏం జరుగుతుంది? ఇవి మనకు ఎలాగా ఉపయోగపడతాయి? అన్నీ క్లియర్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒక వ్యక్తి తన డబ్బుని ఒంటరిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మార్కెట్ను అర్థం చేసుకోవాలి, సరైన కంపెనీలను ఎంచుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి. ఇదంతా తేలిక కాదు. కానీ మ్యూచువల్ ఫండ్స్ వలన ఒక స్కిల్డ్ ఫండ్ మేనేజర్ని మన డబ్బుని చాలామంది ఇన్వెస్టర్ డబ్బులతో కలిపి పెట్టుబడి అయితే పెడతారు. అంటే మనం ఎక్స్పర్ట్ అవ్వక్కర్లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు, ఇంకా దాని ఉదాహరణలు. 1. ఈక్విటీ ఫండ్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. ఇవి హై రిస్క్ అండ్ హై రివార్డ్ కాన్సెప్ట్ అన్నమాట. ఉదాహరణకి SBI బ్లూ చిప్ ఫండ్, HDFC టాప్ 100 ఫండ్, మిరాయ్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్. దీని అనేవి ప్రైస్ 45.6, ఎక్స్పెన్స్ రేషియో 1.2, లాకిన్ పీరియడ్. దీనికి లాకిన్ పీరియడ్ అనేది లేదు. రిస్క్ ఫ్యాక్టర్ దీనిది చాలా హై ఉంటుంది. 2. డెబ్ట్ ఫండ్స్. ప్రభుత్వం మరియు కార్పొరేట్ బాండ్స్లో పెట్టుబడి పెడతాయి. ఇది లో రిస్క్ అండ్ స్టేబుల్ రిటర్న్స్. ఉదాహరణకు ICICI ప్రుడెన్షియల్ లిక్విడ్ ఫండ్, HDFC షార్ట్ టర్మ్ డెబ్ట్ ఫండ్, SBI మ్యాగ్నమ్ అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్. దీని అనేవి ప్రైస్ 27.8, ఎక్స్పెన్స్ రేషియో 0.8, లాకిన్ పీరియడ్ నో లాకిన్ పీరియడ్. రిస్క్ ఫ్యాక్టర్ లో అనేది ఉంటుంది. 3. హైబ్రిడ్ ఫండ్స్. ఇవి స్టాక్స్ అండ్ బాండ్స్లో కలిపి పెట్టుబడి పెడతాయి. మధ్యస్థ స్థాయి రిస్క్, మోస్తారు రాబడులు. ఉదాహరణకు ICICI బ్యాలెన్స్డ్ అడ్వాన్స్డ్ ఫండ్, HDFC హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్, SBI ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. దీని అనేవి ప్రైస్ 38.2, ఎక్స్పెన్స్ రేషియో 1.0, లాకిన్ పీరియడ్. దీనికి లాకిన్ పీరియడ్ లేదు. రిస్క్ ఫ్యాక్టర్ మోడరేట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి, డెబ్ట్ ఫండ్స్ అంటే ఏంటి, హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటి, దాని ఉదాహరణ అయితే మనం తెలుసుకుందాం. ఉదాహరణకు మనం ఊహించుకోండి, 3 మంది వ్యక్తులు తమ డబ్బుని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు పెట్టుబడి పెట్టే విధానం ఆధారంగా వీరి ఇన్వెస్ట్మెంట్ స్టైల్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటుంది. మొదట రాము ఈక్విటీ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాడు. రాముకి హై రిస్క్ తీసుకునే ధైర్యం ఉంది. అతను స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టాడు. హై రిస్క్ అండ్ హై రివార్డ్ అనే కాన్సెప్ట్ మీద నమ్మకం. ఉదాహరణకు SBI బ్లూ చిప్ ఫండ్, HDFC టాప్ 100 ఫండ్, ఈ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేశాడు. 2. శ్యామ్ డెబ్ట్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేశాడు. శ్యామ్ సేఫ్టీ ఎక్కువగా కోరుకుంటాడు. అతను బ్యాంక్ FD లాంటివి లేదా ప్రభుత్వ బాండ్స్లో పెట్టుబడి పెడతాడు. రాబడులు కాన్ఫిడెంట్గా వస్తాయి కానీ తక్కువ ఉంటాయి. ఉదాహరణకు ICICI ప్రుడెన్షియల్ లిక్విడ్ ఫండ్, HDFC షార్ట్ టర్మ్ డెబ్ట్ ఫండ్. 3. కృష్ణ అనేది హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ అయితే చేస్తాడు. రిస్క్ అండ్ సేఫ్టీ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాడు. అతను కొంత స్టాక్స్లో కొంత బాండ్స్లో పెట్టుబడి అయితే పెడతాడు. రాబడి మధ్యస్థంగా వస్తాయి. ఉదాహరణకి HDFC బ్యాలెన్స్డ్ అడ్వాన్స్డ్ ఫండ్, SBI ఈక్విటీ ఫండ్, హైబ్రిడ్ ఫండ్. ఇలా మీ రిస్క్ అండ్ రాబడులు ప్రాధాన్యత ఆధారంగా సరైన మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎంచుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 4 పాయింట్లు అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. 1. NAV, 2. ఎక్స్పెన్స్ రేషియో, 3. లాకిన్ పీరియడ్, 4. రిస్క్ ఫ్యాక్టర్. NAV అంటే నెట్ అసెట్ వాల్యూ, మీరు కొనే ప్రతి యూనిట్ ధర. 2. ఎక్స్పెన్స్ రేషియో, ఫండ్ మేనేజర్కి మనం ఇవ్వాల్సిన కమిషన్. 3. లాకిన్ పీరియడ్, కొన్ని ఫండ్స్లో ముందుగా అయితే డబ్బులు తీయలేం. ఒకవేళ డబ్బులు తీయాల్సి వస్తే మనం ఛార్జ్ అనేది ఫైన్ ప్రకారంగా కట్టాల్సి ఉంటుంది. 4. రిస్క్ ఫ్యాక్టర్, హై రిటర్న్స్ ఉన్న ఫండ్స్కి హై రిస్క్ అనేది ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎలా ప్రారంభించాలి? మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గ్రో, జీరోడా, పేటిఎం మనీ, ఈటీ మనీ వంటి యాప్స్ ద్వారా సులభంగా అయితే చేయవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనే అనుమానం మీకు వస్తుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మ్యూచువల్ ఫండ్స్ బాగానే పనిచేస్తాయి. FD కన్నా ఎక్కువ రాబడి కావాలనుకుంటే ఇవి మంచి ఎంపిక. చిన్న సమయంలో డబ్బు అవసరమైతే ఇదైతే మంచి ఆప్షన్ కాదు. మార్కెట్లో అటు ఇటు మార్పులు భయపడితే రిస్క్ తక్కువ ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్ అయితే చేయండి, లైక్ హైబ్రిడ్ ఫండ్స్ అండ్ డెబ్ట్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేది కలిసికట్టుగా పెట్టుబడి పెట్టే విధానం. ఫండ్స్ 3 రకాలుగా ఉంటాయి. 1. ఈక్విటీ ఫండ్, 2. డెబ్ట్ ఫండ్స్, 3. హైబ్రిడ్ ఫండ్స్. లాంగ్ టర్మ్లో ఎక్కువ లాభాల కోసం చక్కటి మార్గం. ఇన్వెస్ట్ చేయడానికి గ్రో, జీరోడా లాంటి యాప్స్ అయితే ఉపయోగించండి. తప్పకుండా రిస్క్ ఫ్యాక్టర్ అని తెలుసుకొని పెట్టుబడి పెట్టండి. మీరు ఈ వీడియో నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా? అయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.
ఇంకా ఇలాంటి విలువైన ఫైనాన్స్ వీడియోస్ కోసం మన సంపత్ సూత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.